అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు మీరు చదువుతున్న విషయాల్లో కొంచెం గందరగోళం ఉండొచ్చు, కానీ మధ్యాహ్నం తర్వాత ఒక సరికొత్త అవగాహన మీకు లభిస్తుంది, ముఖ్యంగా గణితం లేదా తర్కపూర్వక విషయాల్లో. కానీ ఉదయం పాఠాల్లో ఏదైనా తప్పు అర్థం చేసుకుంటే అది మీకు సాయం కాదు, సమస్య అవుతుంది. అందుకే ప్రతి అడుగు ధ్యానంగా వెయ్యండి. ఆర్థికం, బ్యాంకు నుంచి వచ్చే ఒక సందేశం మీ ముఖం విప్పిస్తుంది. అది కొత్త లోన్ ఆఫర్ కావచ్చు లేదా పాత బకాయిలో రిలీఫ్ కావచ్చు. కానీ ఈరోజు ఎవ్వరికీ డబ్బు అప్పు ఇవ్వకండి, అది మీ సంబంధాన్నే పాడు చేస్తుంది, మీ ఆర్థిక భద్రతను కూడా ప్రమాదంలో పెడుతుంది. కుటుంబం, ఇంట్లో ఒక చిన్న విషయం పెద్ద గొడవగా మారకుండా జాగ్రత్త. ముఖ్యంగా అమ్మమ్మ లేదా తాతయ్య మాటల్ని అర్థం చేసుకోకుండా తిట్టకండి. వారి మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన హింట్ దాగి ఉండొచ్చు, వినండి, ఓపికగా ఉండండి. స్నేహితులు, మీ స్నేహితుడు లేదా స్నేహితురాలు మీకు ఒక అవకాశం తీసుకువస్తారు. అది ఉద్యోగం కావచ్చు, పార్టీ కావచ్చు లేదా కొత్త ప్రాజెక్ట్ కావచ్చు. కానీ ఈరోజు ఎవరైనా మీ గురించి వెనకాల మాట్లాడుతున్నారని అనుమానం వస్తే దాన్ని నిజమని ఊహించకండి, అది మీ మనసును చివరకు బాధిస్తుంది. దాంపత్యం, మీ భార్యాభర్తలతో ఈరోజు ఒక చిన్న సరదా సంభాషణ జరుగుతుంది. అది ఒక పాత జ్ఞాపకం నుంచి పుట్టచ్చు లేదా ఒక చిన్న బహుమతి ద్వారా ప్రారంభమవుతుంది. కానీ మీరు ఈరోజు ఏదైనా పాత తప్పు గురించి ప్రస్తావిస్తే అది మీ సంబంధాన్ని గాయపరుస్తుంది. దాన్ని మరిచిపోండి, ముందుకు సాగండి. ఆరోగ్యం, మీ శరీరం ఈరోజు కొంచెం అలసిపోయినట్లు అనిపిస్తోంది, కానీ అది నిజమైన అనారోగ్యం కాదు, మానసిక ఒత్తిడి వల్ల వచ్చిన అలసట. ఒక గ్లాసు నీళ్లు, 5 నిమిషాల శ్వాస వ్యాయామం, ఇవి మీకు తిరిగి శక్తినిస్తాయి. అధికారులు, మీ బాస్ లేదా సూపర్వైజర్ మీ పనిని ప్రశంసించే అవకాశం ఉంది, కానీ అది కేవలం మీ పని నాణ్యత వల్ల కాదు, మీ హాజరు సమయం కూడా పాటించడం వల్ల. కానీ ఈరోజు ఏ అధికారి అయినా మీతో కఠినంగా మాట్లాడితే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి, వారి మనసులో వేరే ఒత్తిడి ఉండొచ్చు. ఆధ్యాత్మికం, ఈరోజు మీరొక పుస్తకం చదవడం లేదా ఒక మంత్రం జపించడం ద్వారా అంతర్గత శాంతిని పొందొచ్చు. అది మీకు అనుకోకుండా లభించే అనుగ్రహం. కానీ ఆ శాంతిని పొందడానికి ముందు మీరు కొంచెం అంతర్గత గందరగోళాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాన్ని భయపడకండి, అది మార్గంలో భాగం. ఆనందం, ఈరోజు మీకొక చిన్న సంతోషం లభిస్తోంది. అది ఒక పాత స్నేహితుడి ఫోన్ కాల్ కావచ్చు లేదా ఇంట్లో వచ్చిన చిన్న బహుమతి కావచ్చు. కానీ ఆ ఆనందం క్షణికంగా ఉండకూడదు, దాన్ని గుర్తుంచుకోండి, దాన్ని మీ హృదయంలో నిలుపుకోండి. ఆఫీస్, ఈరోజు ఆఫీస్లో ఒక కొత్త ప్రాజెక్ట్ మీ మీద పడొచ్చు. అది మీకు ఒత్తిడిగా అనిపించవచ్చు, కానీ అది మీ కెరియర్లో ఒక మలుపు తిప్పే అవకాశం. కానీ ఈరోజు మీరు ఏదైనా డాక్యుమెంట్ సైన్ చేసే ముందు 2 సార్లు చదవండి, ఒక్క అక్షరం తప్పు మీకు పెద్ద నష్టం తెస్తుంది. కార్యక్రమాలు, ఈరోజు మీరు ఒక సామాజిక కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు, వారితో మాట్లాడి మీ నెట్వర్క్ విస్తరిస్తుంది. కానీ అక్కడ మీరు ఏదైనా అతిశయోక్తిగా చెప్పుకుంటే అది మీ గుర్తింపుకు హాని కలిగిస్తుంది. నిజాయితీగా, సరళంగా ఉండండి. క్రీడ, ఈరోజు మీరు ఏదైనా క్రీడలో పాల్గొన్నా అది మీకు శారీరక, మానసిక ఉత్సాహాన్నిస్తుంది, ముఖ్యంగా టెన్నిస్ లేదా సైక్లింగ్ వంటి వ్యక్తిగత క్రీడలు. కానీ ఈరోజు పోటీ భావనతో ఆడితే మీరు గాయపడే ప్రమాదముంది. ఆట ఆడండి, కానీ ఆనందం కోసం, విజయం కోసం కాదు. గొడవ, ఈరోజు మీరు ఒక చిన్న వాదనలో చిక్కుకోవచ్చు. అది ట్రాఫిక్లో కావచ్చు లేదా ఆఫీస్లో ఒక ఈమెయిల్ వల్ల కావచ్చు. కానీ ఆ గొడవలో మీరు ఎక్కువ మాట్లాడితే అది మీ ప్రతిష్టకు హాని కలిగిస్తుంది. మౌనంగా ఉండటం ఈరోజు మీ అతిపెద్ద శక్తి. జాగ్రత్త, ఈరోజు మీరు ఏదైనా కొనుగోలు చేసే ముందు దాని బిల్లు మరియు వారంటీ గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. ఒక చిన్న తప్పు మీకు పెద్ద నష్టం తెస్తుంది. మీ ఫోన్, బ్యాగ్, కీలు, వీటిని ఎక్కడా ఉంచకండి. ఈరోజు మీరు వాటిని కోల్పోయే అవకాశముంది. తప్పు, ఈరోజు మీరు ఒక చిన్న తప్పు చేస్తారు. అది ఒక ఈమెయిల్లో తప్పు అడ్రస్ కావచ్చు లేదా ఒక మీటింగ్ సమయం తప్పుగా గుర్తుంచుకోవడం కావచ్చు. కానీ ఆ తప్పును దాచకండి, దాన్ని ఒప్పుకుంటే అది మీ నమ్మకాన్ని పెంచుతుంది. దాచితే అది మీకు పెద్ద సమస్య తెస్తుంది.
ధైర్యం. ఈరోజు మీరు ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంటారు. అది మీ ఉద్యోగంలో కావచ్చు లేదా వ్యక్తిగత జీవితంలో కావచ్చు. ఆ ధైర్యం మీకు భవిష్యత్తులో గొప్ప ఫలితాలిస్తుంది. కాని అది మీ హృదయం నుంచి రావాలి, ఇతరుల ఒత్తిడి వల్ల కాదు. నమ్మకం. ఈరోజు మీరు మీ స్వంత సామర్థ్యంపై నమ్మకం కోల్పోతారు. కాని అది కేవలం ఒక క్షణిక భయం, నిజమైన అసమర్థత కాదు. మీరు ఏదైనా పనిచేసే ముందు మీ గత విజయాలను గుర్తుకు తెచ్చుకోండి. అవి మీకు తిరిగి నమ్మకాన్ని ఇస్తాయి. సామాజిక గౌరవం. ఈరోజు మీరు ఒక సామాజిక సమావేశంలో గౌరవం పొందొచ్చు. అది మీ పని, మీ మాటలు లేదా మీ వినయం వల్ల కావచ్చు. కాని ఈరోజు మీరు ఎవరినైనా తక్కువ చేస్తే అది మీ గౌరవాన్ని తగ్గిస్తుంది. ప్రతి వ్యక్తిని గౌరవించండి, ఎందుకంటే ప్రతి వ్యక్తి దేవుడి ప్రతిబింబం. వ్యవహారిక నైపుణ్యాలు. ఈరోజు మీరు ఒక కష్టమైన వ్యక్తితో మాట్లాడినప్పుడు కూడా సరళంగా, తెలివిగా వ్యవహరించగలరు. అది మీ నైపుణ్యం. కాని అది మీ అభ్యాసం వల్ల కాదు, మీ హృదయం వల్ల. కాని ఈరోజు మీరు ఎవరితోనైనా అతిగా మాట్లాడితే అది మీ ప్రతిష్టకు హాని కలిగిస్తుంది. మాటలు కొద్దిగా అర్థవంతంగా ఉండాలి. సంస్కృతి. ఈరోజు మీరు ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని చూడటం లేదా వినడం ద్వారా ప్రేరణ పొందొచ్చు. అది ఒక సినిమా, పాట లేదా నాటకం కావచ్చు. ఆ సంస్కృతి మీలో ఒక కొత్త భావనను నాటుతుంది. దాన్ని పెంచండి, దాన్ని పంచుకోండి. ప్రేమ సంబంధాలు. ఈరోజు మీ ప్రేమ సంబంధంలో ఒక చిన్న మార్పు వస్తుంది. అది ఒక కొత్త అవగాహన లేదా ఒక చిన్న బహుమతి ద్వారా వస్తుంది. కాని ఈరోజు మీరు ఏదైనా అనుమానంతో ప్రవర్తిస్తే అది మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది. నమ్మకంతో ఉండండి, భయంతో కాదు. సమావేశాలు. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు. అక్కడ మీ మాటలు ఎవరికైనా స్ఫూర్తినిస్తాయి లేదా ఒక నిర్ణయాన్ని మలుపు తిప్పుతాయి. కాని ఈరోజు మీరు సమయానికి లేటు అయితే అది మీ ప్రతిష్టకు హాని కలిగిస్తుంది. 10 నిమిషాల ముందే హాజరవ్వండి. సృజనాత్మకత. ఈరోజు మీ మనసులో ఒక కొత్త ఆలోచన మెరుస్తుంది. అది ఒక కవిత, పాట, డిజైన్ లేదా బిజినెస్ ఐడియా కావచ్చు. ఆ ఆలోచనను వెంటనే నోట్ చేసుకోండి, ఎందుకంటే అది మీ భవిష్యత్తుకు కీలకమైనది కావచ్చు. పరిశ్రమలు. ఈరోజు మీరు ఏదైనా పరిశ్రమలో కొత్త అవకాశం చూస్తారు. అది ఐటీ, ఎడ్యుకేషన్ లేదా హెల్త్ కేర్లో కావచ్చు. కాని ఈరోజు మీరు ఏదైనా పరిశ్రమలో పెట్టుబడి పెట్టే ముందు దాని నేపథ్యం గురించి పూర్తిగా తెలుసుకోండి, లేకపోతే మీ డబ్బు పోతుంది. ప్రేరణ. ఈరోజు మీరు ఒక పుస్తకం, వ్యక్తి లేదా సంఘటన ద్వారా ప్రేరణ పొందొచ్చు. అది మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ ప్రేరణను వెంటనే పనిలోకి తీసుకురావడం మీ భవిష్యత్తుకు కీలకం. దాన్ని విడిచిపెట్టకండి. పర్యటనలు. ఈరోజు మీరు ఒక చిన్న పర్యటనకు వెళతారు. అది ఒక ఊరు, గ్రామం లేదా దేవాలయం కావచ్చు. ఆ పర్యటన మీకు మానసిక శాంతిని, కొత్త అనుభవాలను ఇస్తుంది. కాని బయలుదేరే ముందు రూట్ ప్లాన్ చేసుకోండి. ప్రతిభాభివృద్ధి. ఈరోజు మీ ప్రతిభ ఒక కొత్త స్థాయికి చేరుకుంటుంది. అది మీ రచన, మాట్లాడే నైపుణ్యం లేదా సమస్యలు పరిష్కరించే సామర్థ్యం వల్ల కావచ్చు. కాని ఈరోజు మీరు మీ ప్రతిభను ఎవరికీ చూపించకుండా దాచుకుంటే అది మీకు అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. భయపడకండి, ప్రదర్శించండి. వ్యక్తిత్వం. ఈరోజు మీ వ్యక్తిత్వం ఎవరినైనా ఆకట్టుకుంటుంది. అది మీ నవ్వు, మీ మాటలు లేదా మీ నడక వల్ల కావచ్చు. మీ వ్యక్తిత్వం మీ అతిపెద్ద ఆస్తి. దాన్ని సంస్కరించకండి, దాన్ని ప్రకాశింపజేయండి. గత ఫలితాలు. ఈరోజు మీరు గతంలో చేసిన ఒక పని ఫలితం చూస్తారు. అది మీకు ఆనందం కలిగిస్తుంది లేదా బాధ కలిగిస్తుంది. కాని ఈరోజు మీరు గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తే అది మీ ప్రస్తుతాన్ని పాడుచేస్తుంది. గతాన్ని గుర్తుంచుకోండి, కాని ప్రస్తుతంలో ఉండండి. సామాజిక సంబంధాలు. ఈరోజు మీరు ఒక కొత్త వ్యక్తితో స్నేహం ఏర్పరచుకుంటారు. అది మీ జీవితంలో ఒక మలుపు తిప్పే అవకాశం. ఆ సంబంధం మీకు కొత్త అవకాశాలు, కొత్త అనుభవాలు తెస్తుంది. దాన్ని విలువైనదిగా భావించండి. వ్యక్తిగత అభివృద్ధి. ఈరోజు మీరు మీ లోపాలను గుర్తిస్తారు. అది మీ అభివృద్ధికి మొదటి అడుగు. ఆ లోపాలను సరిచేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే పరిపూర్ణత లక్ష్యం కాదు, పురోగతి లక్ష్యం. సంక్షేమం. ఈరోజు మీ సంక్షేమం బాగా ఉంటుంది. మీ ఆరోగ్యం, మానసిక స్థితి, ఆర్థిక స్థితి అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి.
కాని ఈరోజు మీరు ఎక్కువగా ఆలస్యం చేస్తే అది మీ సంక్షేమాన్ని పాడు చేస్తుంది. ప్రతి పనిని సమయానికి చెయ్యండి. కెరియర్. ఈరోజు మీ కెరియర్లో ఒక కొత్త అవకాశం వస్తుంది. అది ప్రమోషన్, ట్రాన్స్ఫర్ లేదా కొత్త ఉద్యోగ ఆఫర్ కావచ్చు. కానీ ఈరోజు మీరు మీ బాస్కు అసంతృప్తి తెలిపితే అది మీ కెరియర్కు హాని కలిగిస్తుంది. సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించండి. మనోభావాలు. ఈరోజు మీ మనసు కొంచెం అస్థిరంగా ఉంటుంది. అది ఒక జ్ఞాపకం, ఒక మాట లేదా ఒక సందేశం వల్ల కావచ్చు. మీ భావాలను దాచకండి. వాటిని ఒక స్నేహితుడితో పంచుకోండి లేదా ఒక డైరీలో రాసుకోండి. శాంతి. ఈరోజు మీరు అంతర్గత శాంతిని పొందొచ్చు. అది ఒక ప్రార్థన, ధ్యానం లేదా ప్రకృతి సౌందర్యం వల్ల కావచ్చు. ఆ శాంతిని పొందడానికి ముందు మీరు కొంచెం అంతర్గత గందరగోళాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాన్ని భయపడకండి. సంకల్పం. ఈ రోజు మీరు ఒక కొత్త సంకల్పం తీసుకుంటారు. అది మీ ఆరోగ్యం, కెరీర్ లేదా సంబంధాలకు సంబంధించినది. ఆ సంకల్పాన్ని రాతపూర్వకంగా రాసుకోండి. అది మీకు దాన్ని నిలబెట్టుకోవడంలో సహాయపడుతుంది. నెట్వర్కింగ్. ఈ రోజు మీరు ఒక కొత్త వ్యక్తితో కలిసి మీ నెట్వర్క్ విస్తరిస్తారు. అది మీకు భవిష్యత్తులో పెద్ద అవకాశాలు తెస్తుంది. కానీ ఈ రోజు మీరు ఎవరినైనా ఉపయోగించుకున్నట్లు అనిపిస్తే అది మీ నెట్వర్క్ను పాడు చేస్తుంది. నిజాయితీగా ఉండండి. చట్టపరమైన సమస్యలు. ఈ రోజు మీరు ఒక చట్టపరమైన పత్రం సైన్ చేస్తారు. అది మీకు రక్షణ కలిగిస్తుంది. కానీ ముందు దాన్ని 2 సార్లు చదవండి. కానీ ఈ రోజు మీరు ఏదైనా చట్టపరమైన విషయంలో తప్పు చేస్తే అది మీకు పెద్ద సమస్యలు తెస్తుంది. న్యాయవాదిని సంప్రదించండి. పర్యటనలు. ఈ రోజు మీరు ఒక చిన్న పర్యటనకు వెళతారు. అది ఒక ఊరు, గ్రామం లేదా దేవాలయం కావచ్చు. ఆ పర్యటన మీకు మానసిక శాంతిని, కొత్త అనుభవాలను ఇస్తుంది. కానీ బయలుదేరే ముందు రూట్ ప్లాన్ చేసుకోండి. ఇంటి సంస్కరణ. ఈ రోజు మీరు ఇంట్లో ఒక చిన్న మార్పు చేస్తారు. అది ఒక గది రంగు, ఫర్నిచర్ లేదా లైటింగ్ కావచ్చు. ఆ మార్పు మీ ఇంటి వాతావరణాన్ని మార్చివేస్తుంది. మీ మనసును కూడా. పని ఒత్తిడి. ఈరోజు మీరు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. కాని అది మీ సామర్థ్యాన్ని పరీక్షించడానికి వచ్చిన అవకాశం. కాని ఈరోజు మీరు ఒత్తిడికి ఓడిపోతే అది మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. విరామం తీసుకోండి. శ్వాస పీల్చుకోండి. ఆధ్యాత్మిక యాత్ర. ఈరోజు మీరొక ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభిస్తారు. అది ఒక పుస్తకం, మంత్రం లేదా ప్రార్థన ద్వారా ప్రారంభమవుతుంది. ఆ యాత్ర మీకు అంతర్గత శాంతిని, స్పష్టతను ఇస్తుంది. దాన్ని కొనసాగించండి. కళలు. ఈ రోజు మీరొక కళాత్మక పనిలో పాల్గొంటారు. అది పెయింటింగ్, సంగీతం లేదా రచన కావచ్చు. ఆ కళ మీ హృదయాన్ని తాకుతుంది. దాన్ని పూర్తి చెయ్యండి. దాన్ని పంచుకోండి. శుభకార్యాలు. ఈ రోజు మీరొక శుభకార్యంలో పాల్గొంటారు. అది పెళ్లి, పుట్టినరోజు లేదా గృహప్రవేశం కావచ్చు. ఆ సందర్భం మీకు ఆనందాన్ని, శుభాన్ని ఇస్తుంది. దాన్ని ఆస్వాదించండి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ సంఖ్య మీకు అంతర్గత శక్తిని, ఆధ్యాత్మికతను సూచిస్తుంది. ఈ రోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో 7 సార్లు ఆలోచించండి. అది మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం. ఈ రంగు మీకు శాంతిని, విశ్వాసాన్ని ఇస్తుంది. మీరు ఈ రోజు నీలం రంగు దుస్తులు ధరిస్తే అది మీకు అనుకూలంగా పనిచేస్తుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. పరిహారం. ఈ రోజు మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే దానికి పరిహారం ఒక ప్రార్థన లేదా ధ్యానంలో దాగి ఉంటుంది. మీరొక నది లేదా సముద్ర తీరాన కూర్చుని 5 నిమిషాలు శ్వాస వ్యాయామం చేస్తే అది మీకు స్పష్టతను ఇస్తుంది. మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని ఈ రోజు 11 సార్లు జపించండి. అది మీకు అంతర్గత శక్తిని, శాంతిని ఇస్తుంది. మీరు దీన్ని ఉదయం లేదా రాత్రి నిశ్శబ్దంగా జపించండి. అది మీ హృదయాన్ని తాకుతుంది. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.